అమ్మయ్య, లగేజ్ మొత్తం సర్దేశా మమ్మీ. ఎలాగో 1 వీక్ లో అమెరికా వెళ్ళిపోతున్నాం. పైగా మీరు కూడా అక్కడికి వచ్చేస్తున్నారు. హాయిగా అందరం కలిసి అక్కడ సెటిల్ అయిపోవచ్చు. ఇక ఇక్కడికి వచ్చే అవసరమే ఉండదు మమ్మీ. అవును మమ్మీ, డాడీకి ప్రాపర్టీ సేల్ చేయమని చెప్పా కదా, ఇంకా 1 వీకే ఉంది టైము. యూ డోంట్ వరీ బేబీ, ఆల్రెడీ మీ డాడీ ఆ వర్క్ లోనే ఉన్నారు. ఈ 1 వీక్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా గడిచిపోతే చాలు. ఫారెన్ వెళ్లేలోపు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. వదినా, పిన్ని వదినా, పిన్ని వదినా. పిన్ని ఏంటి అందరూ ఒక్కసారే ఊడిపడ్డారు? పిన్ని బాబా ఇంట్లో లేడా? లేడు, ఇంకా 3 days దాకా రాడు. అది అడగడానికి ఇంతమంది రావాలా? వదినా, శ్రీకాంత్, నువ్వు ఆగు నాన్న, నేను మాట్లాడతాగా. మొన్న వచ్చిన వరదలకి ఇల్లు ఇంట్లో సామాన్లు పాడైపోయాయమ్మా. ఇల్లు బాగు చేయించుకుంటున్నాం. ఒక వారం రోజులు ఇక్కడ. ఏంటి వారం రోజులు? కమ్ అగైన్, ఏదో అంటున్నారు వారం రోజులు అని. చెల్లి, ఒక్క వారం రోజులు ఇక్కడ ఉంటామమ్మా. అదే బయట ఉంటే మీ మరిది గారి ఇల్లు ఉంది కదా, ఎందుకు బయట ఉన్నారని ఊర్లో వాళ్ళందరూ ఏదో ఒకటి అనుకుంటారమ్మా. అందుకని ఒక్క వారం రోజులు ఇక్కడ ఉంటారా? చిన్నోడిని పిలువమ్మా, వాడికి ఏదైనా ఇబ్బంది ఉంటే వెళ్ళిపోతాం. మాకు ఇబ్బందిగానే ఉంది, వెళ్ళిపోండి. అలా ఎవరు చెప్పరుగా అన్నయ్య. అయ్యో, బయటే ఉన్నారేంటి, లోపలికి రండి. మమ్మీ, ఆగు బేబీ, రాని. చిన్ను నువ్వు ఆగురా. చిన్ను, లోపల ఉన్న మేకప్ వేసుకున్న ముసలిదయ్యాన్ని చూసి భయపడ మాకు. వాళ్ళు నిన్నేమనంటే నాకు చెప్పమ్మా, ఓకేనా? సరే బాబాయ్. సరే. మమ్మీ, ఆర్ యు మ్యాడ్? ఇంకో 1 వీక్ లో మనం అమెరికా వెళ్ళిపోవాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంట్లో ఉంటే ఎలాగా? వాళ్ళు మనలా కాదే, ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు. అవమానం జరిగితే అరక్షణం కూడా వాళ్ళు ఇక్కడ ఉండరు. ఎవరినైనా అవమానించడంలో నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కదా బేబీ. నీ టాలెంట్ అంతా చూపించేసేయి. అల్లుడొచ్చే లోపు వాళ్ళ ఇంట్లోంచి పారిపోయేలా చెయ్యి, అర్థమైందా? అర్థమైందమ్మా. వదినమ్మా, ఏంటి శ్రీకాంత్? చిన్నదిన మనం వచ్చామని కావాలనే పని వాళ్ళని తీసేసింది వదినమ్మా. మీరు ఇలా కష్టపడటం, చిన్ను కూడా మీతో పాటు కష్టపడటం నాకు నచ్చలేదు వదినమ్మా. ఇది మీ అన్నయ్య ఇల్లు శ్రీకాంత్, అంటే మన ఇల్లులాగే కదా. మన పని మనం చేసుకుంటే కష్టమే ఉంది, తప్పే ఉంది. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా వదినమ్మా? 8, 9 అయి ఉంటుంది, అంతేగా. మన ఇంటి పనిలో పడి టైం ఎంతైందో మర్చిపోయినట్టున్నావు వదినమ్మా.
ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది వదిన. మన అనుకునే వాళ్ళు మన ఆకలి కూడా చూడాలిగా వదిన. ఒక్క పూట తిండి లేకపోతే చచ్చిపోతావయ్యా. 2 అట్టిపళ్ళుంటే చిన్నీకి ఇచ్చాను. సర్లే, నువ్వేదో బుక్స్ కొనుక్కోవాలనుకున్నావు కదా, బయలుదేరు. చిన్ని, నీకేదైనా బాధ వస్తే నాకు చెప్పమని చెప్పానా? మరి నీకు ఆకలిసినప్పుడు నాకు చెప్పాలి కదమ్మా. అమ్మా రోజా, వచ్చావా తల్లి? అమ్మా, అన్నం వండడానికి ఎన్ని గిద్దలు బియ్యం పోయమంటావమ్మా? నీ సొమ్మేం పోయింది? ఏకంగా బస్తా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి వండేసాయి. ఎంచక్కా వారం రోజులు తినొచ్చు. ఓ మర్చిపోయా, మీరైతే ఒక్క రోజులోనే తింటారులే. అదేంటమ్మా అలా అంటున్నావు? లేకపోతే ఏంటి? అసలు వంటగదిలోకి ఎందుకు వచ్చావు? నేను అసలే డైట్లో ఉన్నాను. ఎంత తినాలో ఏం వండాలో నాకు బాగా తెలుసు. నేను వండింది తినండి. ఎలా? ఇంకొకసారి వంటగదిలోకి వచ్చావో ఎప్పుడు తిండి కరిగిపోయి ఉంటారు. ఉండేదాకా పెట్టేదాకా కూడా ఆగరు వీళ్ళు. ఏం మనుషులో ఏమో. రా చిన్ను. అమ్మా చిన్ను, ఇక్కడ జరిగిన విషయాలు నాయనమ్మకి కానీ తాతయ్యకి కానీ నాన్నకి కానీ చెప్పకమ్మా. సరేనమ్మా. అమ్మా ఆకలిస్తుందమ్మా. అమ్మా, పిన్ని వంట చేస్తుంది, కాసేపు ఆగమ్మా, తిందువు కానీ. ఆకలి అవ్వలే బాబాయ్, ఆకలి అవ్వలే. మన వల్ల మన ప్రవర్తన వల్ల అన్నయ్యకి వదిన మధ్య గొడవలు రాకూడదు. ఆ అమ్మాయికి విడిగా కాపురం ఉండడం ఇష్టం. ఆమె ఇష్టాన్ని మనం కాదనకూడదు. లత, పెద్దోడు ఇంకా రాలేదేంటి? ఇంటి దగ్గర పని చూసుకొని పొలం దగ్గరికి వెళ్ళొస్తానన్నారు అత్తయ్య. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు అత్తయ్య. అబ్బా, కుక్కలేంటి ఇలా అరుస్తున్నాయి? చెప్తా ఈయనొస్తున్నాడా? లతా, లతా, లతా. ఏయ్, ఎందుకయ్యా అలా అరుస్తున్నావు? ఇదేమన్నా నువ్వు ఉండే ఏరియా అనుకుంటున్నావా ఏంటి? నా అల్లుడు ఉండే అఫీషియల్ ఏరియా ఇది. వస్తుందిలే, కాసేపు అక్కడే ఆగు. హలో. అవును చిన్ని, నీకు చదువుకోవడానికి కొన్ని బుక్స్ ఇచ్చానే, ఏం చేసావు? ఆ బుక్స్ హాల్లో పెట్టాను, తీసుకొస్తాను రండి బాబాయ్. అమ్మా, అమ్మా. ఏంటమ్మా, ఏమైంది? నాన్న
వచ్చింది మీ ఆయనే, గుర్తుపట్టలేదా? వెళ్ళి తలుపు తీపో. గంట నుంచి అక్కడే నించున్నాడు. అవ్వ, అంత పరధ్యానం అయితేలా? పిలిచినా వినపడట్లేదా? ఏంటండి, నన్ను పిలిచారా? అత్తయ్య మావయ్య గారితో మాట్లాడుతున్నాను, వినిపించుకోలేదండి. సరే పర్వాలేదు. సోఫాలలో కూర్చునే అలవాటు ఉందో లేదో మీ ఆయనకి. సాపేసి కూర్చోబెట్టు కింద. మంచి చదువుకుంటున్నావా? ఏమండి, మంచినీళ్ళు తీసుకోండి. ఏమండి, చెల్లి ఇంకాసేపట్లో వంట చేస్తానండి, అంతవరకు మంచినీళ్ళు తాగండి. ఇంకా వంట చేయలేదా? మరి పాప ఏం తిన్నది? ఏం తిన్నావు నాన్న? తిన్నానమ్మా, ఇందాకలా పిన్ని బిర్యానీ తెప్పించింది, కడుపు నిండా తిన్నా కదమ్మా. ఎన్ని తెలివితేటలే నీకు! బిర్యానీ కడుపు నిండా తిన్నావా? చెప్తా. అయ్యయ్యో, ఏంటత్తయ్య బట్టలు ఇలా కింద పడున్నాయి? బట్టలు ఆరడం కూడా చేత కదా మీకు? తేరగా తిని కూర్చోడానికి వచ్చారా? లేదమ్మా, ఇప్పుడే పైన బట్టలు ఆరేసి వస్తున్నాను. అంటే వాటంతట అవే కింద పడ్డాయా? ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఇంత వయసు వచ్చింది, సిగ్గు లేదు? సర్లేండి, నేనే ఆరేసుకుంటాను. పర్వాలేదులేమ్మా, నేను ఆరేసాను.
ఏంటమ్మా ఎన్ని మాటలన్నా తిరిగి ఎదురు సమాధానం కూడా చెప్పట్లేదు. ఎంత పని చెప్పినా కూడా అలసిపోవట్లేదు. ఎంతలా బాధ పెట్టినా గొడవ కూడా పడట్లేదు. అవును. ఇప్పుడు ఎలాగమ్మా వాళ్ళని బయటికి పంపించేది? అసలు ఏం చేద్దాం? కడుపు మార్చుదాం. కడుపు నిండా తిండి పెట్టకపోతే ఎవరికైనా మండుద్ది. ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు నీతోటి. ఒక్కసారి వాళ్ళు నీతో గొడవ పెట్టుకుంటే చాలు, మెడ పట్టుకొని బయటికి గెంటేయచ్చు. మాడుస్తా. వాళ్ళ కడుపులు ఎలా మార్చాలో అలా మాడుస్తా. ఇంత వంట చేసి ఎంతకాలం అయిందో. రాత్రిపూట ఎక్కువగా తినకూడదు, అరగదు. అందుకే మీకోసం ఇంత వండాను. మేమైతే ఇది కూడా తినాం, చాలా తక్కువ తింటాం. సరే తినండి. తినండి బావగారు. ఇదిగా అక్క, కష్టపడ్డావు, కొంచెం ఎక్కువ పెడతాను. ఓ చిన్ని, నువ్వు సాయంత్రం బిర్యానీ తిన్నావు కదా, ఇప్పుడు తింటే నీకు అరగదులేమ్మా. నువ్వు లే ఫస్ట్. అది కాదమ్మా. ఆగక్క, నీకు తెలీదు, చిన్నపిల్లలు రాత్రిపూట ఎక్కువగా తినకూడదు, కడుపు నొప్పి వస్తుంది. నువ్వులే చిన్ని, నువ్వులే. ఇప్పుడు తిన్నాను అత్తయ్య. ఇదిగోండి మావయ్య. ఇందాక నువ్వు బిర్యానీ తెప్పించినప్పుడు నా మనవరాలు మా అందరికీ పెట్టిందమ్మా. కడుపు నిండా తిన్నాం. తినంది మా పెద్దోడొక్కడే. ఈ అన్నం కూడా వాడికి పెట్టేద్దామమ్మా. మీరు కూడా తిన్నారా బిర్యానీ? అవునండి, మేమందరం తిన్నాం. మీరు తినండి. అమ్మా, వచ్చేదారిలో సుబ్బయ్య వాటికి వెళ్ళి తినొచ్చా. నాకు ఇప్పుడే తినాలని లేదు. ఇగో అమ్మా, నువ్వే తినేసా. నువ్వు మీ అమ్మ ఇద్దరు కలిసి తినండి. ఆయన ఇంకో అరగంటలో వస్తారటమ్మా. రేపు 7 గంటలకే ఫ్లైట్ ఉందంటమ్మా. తెల్లవారుజామున 4 గంటలకే బయలుదేరాలంటున్నారు. వీళ్ళని ఇక్కడ చూస్తే ఎమోషనల్గా ఆయన ఆగిపోతారేమో అమ్మా. ఇంకా ఈ ముసుగులో గుద్దులాటలు అస్సలు వద్దు. చూడండి,
రేపు తెల్లవారుజామున నా కూతురు నా అల్లుడు ఇద్దరు ఫారిన్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు బాగుండాలని మీరు కోరుకుంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఆపే ప్రయత్నం మీరెవరు చేయకండి. ఇల్లు వరదల్లో మునిగిపోయింది, పొలాలు ఆగమైపోయినాయి, తమ్ముడు చదువు, అమ్మ ఆరోగ్యం, పాప చదువు, మా బ్రతుకులు ఎలాగా అని ఆయన దగ్గర మొరపెట్టుకున్నారనుకోండి, నా కూతురు నేను నట్టింట్లో తగలబడతాం. నా అల్లుడు ఇప్పుడు వస్తున్నాడు. మీరెవరూ ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళి డాబా మీద పడుకోండి. మేము రేపు ఉదయాన వెళ్ళిపోయిన తర్వాత మీ దారి మీరు చూసుకొని వెళ్ళిపోండి. చీ అన్న తూ అన్న ఇంట్లోనే పడుంటున్నారు. పరువుకి ప్రాణం ఇచ్చే మనుషులు కదా మమ్మీ, చెప్పింది చేస్తారులే. కదా మమ్మీ. నడిపోడు పారిన వెళ్తే ఎప్పుడొస్తాడో ఏమోనయ్యా. ఏమోనే, వస్తాడో రాడో. ఒక్కసారి వెళ్ళే ముందు చూసొద్దామయ్యా. వద్దు సుజాత, మనం వాడిని కష్టపడి చదివించింది మనకు దూరంగా వెళ్ళి బతకడానికి అయ్యా. ఊళ్ళో వాళ్ళందరిలో మన కుటుంబం అన్నదమ్ముల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉన్నదనే మంచి పేరుంది సుజాత. అందుకే కదా కోడలు ఎంత బాధ పెట్టినా కానీ మనం భరించి ఉన్నాం. వాడి బంగారు భవిష్యత్తుకి మనం అడ్డుగోడ కట్టకూడదు. నువ్వు అన్నది నిజమేనయ్యా. వాడి చదువు కోసమే కదా పెద్దోడికి ఏమీ మిగల్చకుండా చిన్నోడికి ఏమీ లేకుండా వాడికే కదా ఖర్చు పెట్టాము. ఉన్న ఆస్తి అంతా అమ్మి వాడు చదువు ఖర్చు పెట్టినా నా పెద్ద కొడులు ఎప్పుడైనా మనల్ని ఒక్క మాటైనా అన్నదా? ఈరోజు ఆ డబ్బు లేకపోబట్టే కదా చిన్నోడు చదువు మధ్యలో ఆగిపోయింది. పెద్దోడు ఇల్లు శుభ్రం చేశానని చెప్పాడు కదా, రేపు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం ఉదయాన్నే. సుజాత, వైదేహి చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నడిపడి జీవితానికి మనం అడ్డు కాకూడదు. అలాగేనయ్యా. ఏమీ ఆలోచించకుండా పడుకో. సుజాత, సుజాత ఏమైంది? పిల్లలు లేపొద్దండి. ఏమైంది? ఏమైంది సుజాత? నడిపోడు ఆపొద్దండి. నా చావు వాళ్ళని ఆపకూడదు. ఓ అట్టను పిల్లలకి ఎవరికి చెప్పకండి. జాగ్రత్త అండి సుజాత.
పిన్ని. ఆకలైతే ఇలా దొంగలాగా వస్తావా? అదిగో మీ బాబాయ్ వచ్చినట్టున్నాడు, వెళ్ళి వెనకాల దాక్కోపో. చప్పుడు చేసావా అదే అన్నంలో ఆ విషం పెట్టి మీ అమ్మ నన్ను చంపేస్తాను. వెళ్ళు. సరే పిన్ని. పడుకున్నావా? ప్రయాణం ఎలా జరిగిందండి? బాగా జరిగింది. కొన్ని మంచిలు తీసుకొని రా. సరే అండి. శ్రీకాంత్ బుక్స్ ఏంటి ఇక్కడ ఉన్నాయి? రేపు ఉదయాన్నే నేను వెళ్ళిపోతున్నాను కదా, అమ్మ నాన్న చుట్టానికి వచ్చినట్టున్నారు. ఈ గదిలో లేరే, ఈ గదిలోకి రారు, పైన పడుకొని ఉంటారు. అయ్యో ఏమండి, మంచినీళ్ళు. వస్తా, ఇప్పుడే వస్తా. అయ్యో రేయ్ శ్రీకాంత్, ఏంట్రా? అన్నయ్య ఎప్పుడు వచ్చారా? నానా అన్నయ్య వదినా, రేయ్ సోఫాలో నీ బుక్స్ చూసి గుర్తుపట్టాను రా, కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. నానా ఎలా ఉన్నారు? అన్నయ్య ఎలా ఉన్నారు? వదిన ఎలా ఉన్నారు? అమ్మా వద్దులే నాన్న, అమ్మకి బాగా తలనొప్పి లేస్తుందంటే టాబ్లెట్ వేసుకొని ఇప్పుడే పడుకుంది. మళ్ళీ లేపితే పడుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. అది కాదు నాన్న, తెల్లవారుజామున నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను. మీ అందరికీ ఉదయాన్నే చెప్పి మీ బ్లెస్సింగ్స్ అని తీసుకొని వెళ్దాం అనుకున్నాను. ఈలోపు మీరే వచ్చేశారు. అన్నయ్యకి చల్లగాలంటే ఇష్టం కదా, అందుకే డాబా మీద పడుకున్నారా? చిన్ని ఏది? అవునండి, చిన్ని ఏది? ఇప్పటిదాకా ఎక్కడ పడుకుంది కదా, కింద కూడా లేదు వదినా. అదండి చిన్ని ఎక్కడికి వెళ్ళింది? చిన్ని చిన్ని రే పద చూద్దాం. చిన్ని బాబాయ్. చిన్ని ఏంటమ్మా, ఎందుకు అక్కడికి వచ్చినా? అన్నయ్య ఆగండి, వదిన ఆగు, వెళ్ళండి అవతలకి. చిన్నపిల్లలు అస్సలు భయపడకూడదు. ఏం జరిగినా పెద్దవాళ్ళకి చెప్పాలి, బాబాయ్కి నిజం చెప్పాలి. చెప్పమ్మా. అసలు ఏం జరిగిందంటే బాబాయ్, దా జ్యోతి, జ్యోతి అక్కడే ఉన్నావుగా, చెవులు వినిపించట్లేదా? కాదండి. చిన్ని నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఏమైందండి? అన్నయ్య వాళ్ళు పైన పడుకున్నారు. అంటే ఏసీ రూమ్ లోనే పడుకోమని చెప్పాను, చల్లగాలి కావాలంటేను. అల్లుడు గారు ఏంటి మా అమ్మాయిని కొడుతున్నారు? మరిది గారు మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా? నాకు పూర్తిగా అర్థమవుతుంది వదిన. ఆగన్నయ్య. అన్నా ప్లీజ్ మీరు ఆగండి. వెంటనే ఈ విషయం అమ్మ నాన్నకి చెప్పాలి. ఇలాంటి ఆడవాళ్ళని ఊరికినే వదిలిపెట్టద్దు వదినా. చిన్న పిల్లకి అన్నం పెట్టకుండా హింసిస్తారు. నడవండి నడవండి ఫస్ట్.
ఏమైందిరా? అమ్మకి ఏమైంది? అమ్మన్నయ్య శ్రీకాంత్